పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి పత్రిజీ దీని గురించి ఎన్నో కథలు కన్నారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి మనొక మెడిటేషన్ ఛానల్ ఉండాలయ్యా అని చెప్పేవారు. ఒకసారి ఎప్పుడు బ్రహ్మకుమారి ఛానల్ వస్తున్నప్పుడు మనకు అద్భుతమైన ఛానల్ త్వరలోనే వస్తుంది. ఆ ఛానల్ భారతదేశంలో ఉన్న భాషల్ని కాకుండా ప్రపంచంలో ఉన్న భాషల్ని కూడా ప్రసారం చేయబడే సమయం వస్తుంది అని ఆయన కళలు కనేవారు. ఆ కళలకు తగినట్లుగా పిఎంసిని ఆయన స్థాపించారు. మరి ఇవాళ పిఎంసి వల్ల ధ్యానం నేర్చుకున్న వాళ్ళు, జీవితాలను బాగుపరుచున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ 7-8 సంవత్సరాల్లో. ఇప్పుడు పిఎంసికి మనుగడకై పోరాటం లాంటి సమయం వచ్చింది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. కనుక మనందరం ఈ ధ్యానయజ్ఞం నుంచి ఇంటికి వెళ్ళిపోయే లోపు మన దగ్గర వాపసు తీసుకుపోవడానికి మన దగ్గర ఉన్న డబ్బు కావచ్చు, మన బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పిఎంసికి మనం ఎంత ఇచ్చినా తక్కువే. అంత సేవ చేస్తుంది పిఎంసి. కనుక ఈ లా ఆఫ్ గివింగ్ అనేటువంటి విషయం, ఈ యొక్క చర్చా వేదిక మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనని 100కి 100 కల్పించాలి. జ్ఞానప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది చక్కగా ప్రవచనాలు చెప్తారు, మరికొంతమంది డబ్బు ఇస్తారు, మరికొంతమంది బ్రోచర్లు కొట్టించిస్తారు, మరికొంతమంది సేవ చేస్తారు. మేము కార్ఖానాలో ప్రచారం చేసినప్పుడు పత్రిజీ దాదాపు 15 సంవత్సరాల పాటు మా కార్ఖానాకు ఎన్నోసార్లు వచ్చేవారు. సంవత్సరంలో మా ఇంటికి కూడా ఎన్నో 100 సార్లు వచ్చారు. మేము ఆ ప్రోగ్రాంలో ఏర్పాటు చేసినప్పుడు నా జీవితంలో ఎప్పుడు నేను ఒక చెట్టు కూడా అక్కర్లేదు, పోల్ ఎక్కి నేను బ్యానర్లు కట్టాను. నేను గుండు సూదులు పెట్టాను బ్యానర్లకి. ఎందుకు చేసాము పని? మనం ఏమి చేయగలుగుతాం అది చెయ్యాలి అనేది. కనుక పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం మనం కాపాడుకోవాలి. దానికి మనం చేయగలిగినటువంటి ప్రతి సేవను చేయాలని నేను మనసా వాచా కర్మణ కోరుతున్నాను. థ్యాంక్ యూ.